మాదిరిగా మన జగనన్న పెట్టిన వాళ్ళని గెలిపించుకోవాలని చెప్పని అందరం ఒక తాటి మీదకి వచ్చి నిలబడ్డాం. ఇక్కడ వర్కర్ డిబేట్ వాళ్ళు రెచ్చగొట్టే వాళ్ళు నాయకులు ఎంత మాత్రమూ కాదు. ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతేనే మనకు గెలుపు సాధ్యమైంది. ఇక్కడ మనం కొట్లాడుకుంటా ఉంటే ఎట్లయితుంది? ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలా, ఇచ్చి తీరాలా. లేనప్పుడు కార్యకర్తలు అలిగినా, కార్యకర్తలు వాళ్ళ అసహనానికి గురైనా కూడా పార్టీకి నష్టమైనది అని చెప్పని ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మోహన్ రెడ్డి గారు చెప్పినారు, మనమందరము జగనన్న కోసం పనిచేయాలా, ఇండియాజన్న కోసం పనిచేయాలా, ఎంపీ బివై రామయ్యన్న కోసం పనిచేయాలని చెప్పని. అది కొంతమంది మర్చిపోయినట్లున్నారు. అదైతే కరెక్ట్ కాదు. అందరినీ మనం కలుపుకొని పోవాలా. ఇక్కడ మా వర్గం వాళ్ళు అయితేనేమి, మీ వర్గము, ఇంకొక వర్గము కాదు. అదంతా కూడా జగనన్న వర్గము, జగనన్న కోసం పనిచేస్తున్నాము, పార్టీ కోసం పనిచేస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలా. లేనప్పుడు రేపొద్దున ఎలక్షన్లు అయిపోయినాక ఎవరి స్థానం ఎక్కడ ఉంటుందో కూడా ఆ తర్వాత చూసుకునే అవకాశం కూడా ఉంటుందనేది కూడా ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఇంతమంది మహిళలు అయితేనేమి, సోదరులు అయితేనేమి, సోదరిమణులు, అవ్వతాతలు అందరూ కూడా ఇక్కడికి కదలి వచ్చినారు ఒక్క పిలుపుతో. మనం మరి 2019 ఎలక్షన్లలో కూడా చూసినాం. ఇదే ఏరియాలో బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చినాము. వైఎస్ఆర్ జెండాను మళ్ళీ మనం ఎగరేయాలని చెప్పని ప్రతి ఒక్కరు కూడా స్పందించి మంచి గెలుపుతో మనకు గెలుపునిచ్చినారు. ఈసారి కూడా 2024 ఎలక్షన్స్ కూడా మళ్ళీ మనము మూడోసారి హ్యాట్రిక్ గా మనము మన వైఎస్ఆర్సీపీ పార్టీని ఎగరేయాలా, జెండాను ఎగరేయాలని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. జగనన్న ప్రతి మీటింగ్ లో చెప్తా ఉంటాడు, ఇది పేదలకు పెద్దదారులకు జరుగుతున్న యుద్ధము అని చెప్పని. అవునా కాదా? పేదలకు పెద్దదారులు, ముఖ్యంగా మన కర్నూలులో జరిగేదైతే మాత్రం పేదలకు పెద్దదారులకు జరుగుతున్న యుద్ధంగానే ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఇక్కడ జగనన్న కూడా మొన్న ఎమ్మెల్యేల మీటింగ్ లో చెప్పినారు బివై రామయ్యన్న గురించి, ఇండియాజన్న గురించి. వీళ్ళు మంచి వాళ్ళు, మంచి వ్యక్తులు, ప్రజలకు మంచి చేస్తారు అన్న నమ్మకం నాకు ఉంది. డబ్బులు మాత్రము అంటే ఆర్థికంగా ఆర్థిక స్తోమతలో బలహీనులు అని చెప్పని. మనం ఆర్థికంగా బలహీనులం కావచ్చు కానీ ప్రజల్లో మాత్రం బలవంతులం అని చెప్పని వైఎస్ఆర్సీపీ శ్రేణులుగా మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి మనకు జగనన్న చెప్తా ఉన్నారు, మీ ఇంట్లో మేలు జరిగి ఉంటేనే నాకు ఓటేయండి అని. ఇక్కడున్న ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా జగనన్న ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు, సహాయం పొందుతున్న వాళ్ళే ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క అవ్వతాత, ప్రతి ఒక్కరు కూడా జగనన్నతో ఉన్నారు, ఉంటున్నాము, ఉంటాము అని చెప్పని గంటపరంగా చెప్తా ఉన్నాను. ఈరోజు మరి అందరూ కూడా ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా పక్కకు పోకుండా కుటుంబంలోని ప్రతి ఒక్క ఓటు కూడా మన వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు వివై రామ